ఇస్తులాడు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి అయిన యెహోవా దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం పలుకులు. దేవుని మాత్రమే ప్రేమించాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనాలి. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరచి అన్య దేవతలను ప్రేమించి పూజించిన సందర్భాలలో దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞలు, మీరు నన్ను మాత్రమే ప్రేమించాలి, తర్వాత నేను ఇచ్చిన ఆజ్ఞను గైకొనాలి. మీరు అలా చేయగలిగితే 1000 తరముల వరకు ఇదిగో నేను మిమ్మలను కరుణించేవాడనై ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం కూడా మనకి ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆయుష్నిచ్చిన దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు 1000 తరముల వరకు మన మీద ఆయన కరుణ చూపించువారై ఉన్నారు. ఈ వాగ్దానము నిశ్చయముగా మన జీవితంలో దేవుడు నెరవేర్చినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదములకు వందనాలు. మీరిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకున్న వారి విషయంలో వారెవరైనా 1000 తరముల వరకు కరుణిస్తానని వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానం స్థిరపరచండి. నిన్ను ప్రేమించే బిడలుగా, నీ ఆజ్ఞలను గైకొనే బిడలుగా మమ్మల్ని బలపరిచి నీ కృపతో నింపండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ వ్రాస్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వ్రాయబోతున్న ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ వ్రాయబోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరారో వారందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. ఈ జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో, ఎవరైతే వింటూ ఉన్నారో, నిశ్చయముగా వారి జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక. 1000 తరముల వరకు నీ కరుణ వారు పొందుదురుగాక. తండ్రి, నీ కృపతో అందరు నింపండి, క్షేమమునివ్వండి. ఈ దినమంతా మీ ప్రత్యేకమైన కనుదృష్టి మాపై ఉంచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.